కోనసీమ జిల్లా మలికిపురం మండలం లక్కవరం నుంచి మలికిపురం వరకు అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీ ఘనంగా జరిగింది. రాజోలి ఎమ్మెల్యే దేవవర ప్రసాద్, పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర ఆధ్వర్యంలో 100 ట్రాక్టర్లతో రైతులు భారీగా పాల్గొన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి మోదీ, చంద్రబాబు, పవన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. సూపర్ 6 హామీల్లో భాగంగా రైతులకు నగదు జమ, విత్తనాలు, ఎరువులు, సాగునీరు అందించడంలో ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. మన నియోజకవర్గంలో ప్రజల నుంచి చాలా మంచి రెస్పాన్స్ చూస్తాం. అభివృద్ధి పథకాలు చూసినట్టయితే చాలా రోడ్లు వేసుకుంటా ఉన్నాం. ఎన్ఆర్ఈజీఎస్ కింద అంటే ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ రోడ్లు 15 కోట్ల రూపాయలతో రోడ్లు వేసుకున్నాం. 500-600 రోడ్లు. మళ్ళా ఈ సంవత్సరం ఇంకో 15 కోట్ల రూపాయలతో మళ్ళీ రోడ్లు నిర్మించుకుంటున్నాం. అలాగే మంచినీరు చూసినట్టయితే గతంలో లేని పరిస్థితి. పూర్తిగా మన నియోజకవర్గం, రాజోలు నియోజకవర్గం నిర్లక్ష్యం చేయబడిన పరిస్థితి ఇక్కడ. అలాగే ఈ శానిటేషన్ వేర్వేరు రంగాల్ని, ఈ సమస్యలు, మన నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోవడానికి వీలైనంత స్టెప్స్ మనం తీసుకోవటం జరిగింది గత సంవత్సరం 2 నెలల కాలంలో. ఇంకా చేసుకోవాల్సినవి ఉన్నాయి. ఇది ఒకటే కాదు, ఇక్కడతో అయిపోయిందని అంటున్నాను. ఇంకా చేసుకోవాల్సింది. సమస్యల పరిష్కారానికి మనం ఇంకా కృషి చేయాల్సిన అవసరం ఉంది. వచ్చే సంవత్సరం, ఇంకొక 2 సంవత్సరాలు కనుక మనం కష్టపడినట్టయితే తప్పనిసరిగా మంచి ఫలితాలని సాధించవచ్చు. ప్రజలకన్నీ కూడా ఏదైతే సమస్యలతో గత 2-3 దశాబ్దాలుగా ఇక్కడ సఫర్ అవుతున్నారు. ఇక్కడ ఇది చిన్న విషయం కాదు. ఇది గత 5 సంవత్సరాలు అయితే మంచినీరు కటకటలాడిన పరిస్థితి అది. అలాంటి పరిస్థితి నుంచి మనం ప్రజలను బయటికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా మన నియోజకవర్గంతో పాటు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఈ ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో వారు నిర్వహిస్తున్నారు.